పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విజయ దివస్ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ ప్రారంభించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మహానీయులకు పూలమాలలో వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్ల పంపిణీ చేశారు. డిసెంబర్ 29 విజయ దివస్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గుర్తుపెట్టుకోవాల్సిన రోజన్నారు. ఎందరో అమరవీరుల త్యాగఫలంగా ఈ తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పారు. వాళ్ళ ఆశ్రయాలను ఇలాగే కొనసాగిస్తూ మనం ముందుకు సాగాలని కూడా చెప్పారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 ఒక ముఖ్య ఘట్టం అయితే డిసెంబర్ 9 అత్యంత ప్రాముఖ్యమైన దినం ఇది. నవంబర్ 29 నాడు ఆనాటి ఉద్యమ నాయకుడు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సాధన కొరకు తన ప్రాణాలని పణంగా పెట్టడం జరిగినటువంటి రోజు. ఈ 11 రోజుల పాటు ఏదైతే దీక్ష చేపట్టినారో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగి కేసీఆర్ చనిపోతాడు, చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఈ తెలంగాణ అగ్నిగుండం అవుతుందని ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తన వేగుల ద్వారా విషయాలు తెలుసుకొని పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటుకు సిద్ధం చేసినామని చెప్పి ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు ప్రకటించినటువంటి. అందుకే ఇది విజయ దివస్ గా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ విజయ దివస్ తో పాటే ఆ రోజు ఉన్నటువంటి సమైక్యాంధ్ర ప్రభుత్వం వాళ్ళ కుట్రల ఫలితంగా తెలంగాణ ఏర్పాటుకు ఆలస్యం కావటం, తద్వారా వందలాది మంది యువకులు బలిదానం చేయటం, ఆ మలిదశ ఉద్యమంలో మరి ఎంతో మంది వీరులు బలిదానం కావటం, దాని ఫలితంగా మరి తెలంగాణ సాధించుకోవటం అనేది జరిగినటువంటి విషయం. అందుకే తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29కి ఎంత ప్రాముఖ్యత, ఆ రోజు దీక్ష చేపట్టిన దినం, ఈ రోజు ఆ దీక్ష ఫలితంగా విజయాన్ని అందుకున్న దినం. అందుకే దీన్ని విజయ దివస్ గా జరుపుకుంటుంది. తెలంగాణ